హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చెన్నైలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి తన భార్యని మెడపై కత్తితో కోసి, తన 7 ఏళ్ల కొడుకుని కూడా సేమ్ మెడపై కత్తితో కోసేసి ఆ తర్వాత తన ట్రైన్ కింద వెళ్ళి పడి చనిపోవడం జరిగింది. ఈ విధంగా భార్య బిడ్డల్ని తను చంపేసి తను సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ఎందుకు ఈ విధంగా చేశాడు, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సార్? నవీన్ కన్నన్ అనే అతనికి 37 సంవత్సరాలు, వాళ్ళ భార్య నివేదిత, ఆమెకి 35 సంవత్సరాలు, వాళ్ళ బాబు లవీన్ కన్నన్, ఆ అబ్బాయికి 7 సంవత్సరాలు, 2వ క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళు ముగ్గురు అన్నానగర్ అంటారు, అంటే తిరుమంగళం అనే ప్లేస్ లో, చెన్నైలో అన్నానగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళతో పాటు ఈ నవీన్ కన్నన్ వాళ్ళ పేరెంట్స్ కూడా, అమ్మ నాన్న కూడా ఉంటారు. మొన్న ఏం జరిగిందంటే, ఈ పేరెంట్స్ అర్ధరాత్రి 2-3 గంటల టైంలో కోడలు కొడుకు ఉన్న బెడ్రూమ్ లో నుంచి కోడలి కేకలు వినిపించాయి. గట్టి గట్టిగా అరుస్తున్నట్టు కేకలు వినబడతాయి. ఈ ముసలి వాళ్ళు గబగబాన్ని పరిగెత్తి వెళ్ళి చూశారు. చూస్తే మనవడేమో పేక కోసేసి మనవడు బెడ్ లో పడిపోయినాడు, రక్తం అంతా ఉంది. కోడలు కూడా కోసేసి ఉన్నారు, ఆమె తనకు అట్లా పెనుగులాడుతూ ఉంది. అది చూసి వాళ్ళు భయభ్రాంతి అయిపోయారు. కొడుకుని చూస్తే కొడుకు కనబడలేదు. దాంతో వాళ్ళు పక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు తలుపులు కొట్టి ఇలాగ జరిగింది అనేసరికి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఇమ్మీడియట్ గా వచ్చి ఈమెను బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ బాబు అయితే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆమె మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, క్రిటికల్ కండిషన్ లో ఉంది. సో దీని మీద తల్లిదండ్రులను అడిగారు. తల్లిదండ్రులు మాకేమీ తెలియదు, ఎలా జరిగింది, ఎవరు చేశారో తెలియదు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ 11 గంటలకి విల్లివాక్కం రైల్వే స్టేషన్ లో ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకు ఫోన్ వచ్చింది. దాంతో వీళ్ళెళ్ళి చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతనేమన్నా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూసారు వీళ్ళు. సో అతను మిస్ అయ్యాడని చెప్పి ఆ ఫోటోల్ని చెన్నైలో అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దాంతో వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఇతనే అని చెప్పి, ఈ కన్ననే అతను అని చెప్పి. సో అతని ఎలా చనిపోయాడని చెప్తే, అతను విల్లివాక్కం రైల్వే స్టేషన్ బయట వెళ్ళి అక్కడ రైలు స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటే దాని కింద పడి అతను చచ్చిపోయాడు అనమాట. సో ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు ఈమె తన కన్న బిడ్డని గొంతు కోసి, కట్టుకున్న భార్యని గొంతు కోసి, తనెందుకు పారిపోయి ట్రైన్ కింద పడిపోయాడు అనేది చూసుకున్నప్పుడు, నవీన్ కన్నన్ అనే వ్యక్తి సిడిఏ అంటారు, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కు సంబంధించిన ఒక ఆడిటింగ్ అండ్ ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ నవీన్ కన్నన్. వీళ్ళ భార్య నివేదిత కన్నన్, ఆమె పెరంబూరులో లోకో వర్క్ అంటారు. లోకో వర్క్ అంటే రైలు పెట్టెలు తయారు చేసే ఒక కంపెనీలో ఆమె జాబ్ చేస్తుంది. అంటే ఇద్దరిది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఒకరు రైల్వే, ఒకరు డిఫెన్స్. ఇద్దరు అందంగా ఉన్నారు, బాబు బాగున్నాడు, మంచి, అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది కలగనే కావాలని కోరుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇద్దరికి ఉన్నాయి. అంటే అందమైన హ్యాపీ ఫ్యామిలీ. నిజానికి వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదు మామూలుగా అయితే. కానీ ఈయనకి ఒక బలహీనత స్టార్ట్ అయింది. ఆ బలహీనత ఏంటంటే, ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్లు సంపాదించారు, వాడు ఇంత సంపాదించాడు అనేది పెరిగింది. ఈయన కూడా అకౌంటెంట్ కాబట్టి కొంత అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది. రెండోది, ఇది సెక్యూరిటీ విభాగం అనమాట, డిఫెన్స్ సెక్యూరిటీ విభాగం కాబట్టి ఈయనకి డిఫెన్స్ స్టాకులు వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కొంత వచ్చింది. దాంతో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏం చేశారంటే, ఎవరే నువ్వు కానీ ట్రేడింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు అనే దాన్ని ఈయనకి పెట్టారు. ఈయన మెల్లగా ఏం చేశాడు, ఆన్లైన్ ట్రేడింగ్ మొదలు పెట్టాడు. అంటే డే ట్రేడింగ్ అంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ అని, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మొదలు పెట్టాడు. ఈ ట్రేడింగ్ లో ఈయన బిగినింగ్ లో కొంత డబ్బులు రావడం మొదలైంది. దాంతో ఈయన లక్షలు ఈయన ఆదాయం అంతా కూడా ఈయన సేవింగ్స్, భార్య సేవింగ్స్ మొత్తం పెట్టేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత మొత్తం పోయింది ఈయన పెట్టిందంతా. పోయేసరికి ఏం చేశాడంటే,
ఆయన ఆఫీసులో ఈయన అకౌంటెంట్ కాబట్టి అనేక డబ్బులు మేనేజ్ చేయాలి కాబట్టి ఆ డబ్బులను కూడా మిస్యూజ్ చేసి అప్పులు ఇలా డైవర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాగా ఈయన కొన్ని కోట్లు లాస్ అయ్యాడని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు ఆఫీసులో కూడా డౌట్లు మొదలైనాయి. ఏమాత్రం ఉంది డబ్బులు అని అడుగుతున్నారు. దాంతో ఇక్కడ ఇంట్లో కూడా ఈయన ప్రెజర్ చూసి భార్యకి డౌట్ వచ్చింది. ఏందని తెలిస్తే ఆమెకి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి ఆమె మొన్న గొడవ వేసుకుంది. రాత్రంతా ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి ఇట్లా చేసావేంది, మనకి ఏం అవసరము, నువ్వు ఎందుకు ఈ పని చేసావు, ఇంత డబ్బులు పోతే మనం బతికేది ఎలాగా, అప్పులు అయిపోయినాయి అని ఆమె గొడవ వేసుకోవడంతో అతనికి ఏం చేయాలో దిక్కుదోచలేదు. అంటే అటు ఆఫీసులో తెలిసిపోయే పరిస్థితి ఉంది, ఇటు ఇంట్లోనూ భార్యకి తెలిసిపోయింది. సో తాను ఇప్పుడు అంత డబ్బుల్ని మేనేజ్ చేసి ఆఫీసులో చేయడు, కానీ జైలుకి పోవడం గ్యారంటీ ఆఫీసులో. తాను జైలుకి పోతే బిడ్డ పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, అప్పులైపోయినాయి. సో దీంట్లో అతనికి ఆలోచించింది ఏంటంటే మనం చచ్చిపోదాము, భార్యని బిడ్డను కూడా చంపేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి అతను ప్లాన్ ఏం చేసుకున్నాడంటే ముందుగా కొడుకుని కత్తితో కోసేశాడు, తర్వాత భార్యని కోసాడు. కానీ భార్య పెనుగులాడి అతన్ని నెట్టేసింది, పడిపోయింది ఆమె. దాంతో ఆమె కూడా చచ్చిపోతుందిలే అనుకొని ఇతను పారిపోయి, ఇతను గొంతు కోసుకునే ధైర్యం లేక, సొంతంగా గొంతు కోసుకున్న ధైర్యం లేక ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ దగ్గరలో విల్లివాక్కం రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ పోయి పడిపోయాడు. ఇది జరిగింది. దీంతో ఇప్పుడు షాక్ అయ్యారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఒక హ్యాపీ ఫ్యామిలీలో కూడా మనకి ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ మీద చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నాకు పర్సనల్గా ట్రేడింగ్ మీద కొంత అండర్స్టాండింగ్ ఉంది. నా ఫ్రెండ్స్ కొంతమంది ట్రేడింగ్ చేసే వాళ్ళని చూశాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను కూడా ట్రేడింగ్లో కొంత డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా చాలా దారుణమైన ఇవి జరిగాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నేను చాలా మందిని చూశాను. అండ్ నేను కూడా కొంత ఈ స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, చాలా పుస్తకాలు చదివాను నేను, ఇండియన్వి, అమెరికావి, చాలా వీడియోలు చూశాను. మామూలుగా ఏంటంటే అమెరికాలో మనకి ఈ కంపెనీలకు సంబంధించి ఏంటంటే ఒక సిస్టమ్ ఏర్పడింది వాళ్ళకి. ఇండియాలో ఇంకా ఏర్పడలేదు. ఇండియాలో ఇప్పటికి కూడా అరాచకంగా ఉంటుంది, అనేక మోసాలు ఉంటాయి. కంపెనీ కూడా పైకి ఒకటి కనబడుతుంటే లోపల అనేక డూబియస్గా ఉంటాయి. ఆ మధ్య సౌరభ్ ముఖర్జీ అని ఒక అమెరికా లండన్లో ఉంచి ఇండియాకి వచ్చారు వాళ్ళ టీము. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ పెట్టారు అనమాట. మార్సలెస్ అని ఒక ఫర్మ్ పెట్టారు. ఆయన దాదాపు 6-7 పుస్తకాలు ఇండియన్ కంపెనీల మీద రాశాడు. సో ఆయన క్రమంలో అనేక కంపెనీలను వెళ్ళి కలిశారు మేనేజ్మెంట్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్టడీలో 3 చోట్ల ఇండియన్ కంపెనీలు మోసాలు చేస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేశారు. సరే ఎందుకు చేస్తున్నారు అనేది అడగడానికి వీళ్ళు కంపెనీ యజమానుల దగ్గర పోయి, సార్ మీరు 3 చోట్ల మోసాలు చేస్తున్నట్టుగా మాకు అర్థమైంది, ఇవన్నీ చెప్తే వాళ్ళు నవ్వి, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు కనిపెట్టలేకపోయారు, మేము 6 చోట్ల చేస్తున్నాం, 3 కాదు అని ఇంకొక 3 చెప్పారంట. సో ఇవి ఎందుకు చేయాలంటే, మేము సర్వైవ్ కావాలంటే చేయాలి, తప్పదు, ఇండియాలో కండిషన్ అది, పొలిటీషియన్కి మేము ఫండ్స్ ఇవ్వాలి, పార్టీ ఫండ్స్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే మేము ఈ మ్యానిపులేషన్ చేయకపోతే మేము సర్వైవ్ కాము అనేది వాళ్ళు వీళ్ళకి వివరించారు. కాబట్టి దీంట్లో బాటం లైన్లో ఏంటంటే, ట్రేడింగ్లో ఓన్లీ 2% సక్సెస్ రేటు. చాలా ఈ ట్రేడింగ్ మీద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు, ట్రేడింగ్ చేయాలనుకుంటే 2% సక్సెస్ రేట్ ఉంటుంది, ఆ 2%లో మీరు ఉండాలంటే మా దగ్గర ట్రైనింగ్ అవ్వండి అనేది వాళ్ళే చెప్తున్నారు. సో దీంట్లో బేసిక్గా ట్రేడింగ్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అని ఉంటాయి. అంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక షేరు ఎట్లా ప్రిడిక్ట్ చేయాలి, అంటే షేర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా ప్రిడిక్ట్ చేసి మనం కొనడం అమ్మడం చేయాలి. అట్లాగే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కాదా, ఆ సెక్టర్ స్ట్రాంగ్గా కాదా, ఆ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా కాదా, మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ స్టడీ చేసేదాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఈ రెండిట్లో తరువు నాలెడ్జ్ రావాలి. వచ్చిన తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ జరిగిన తర్వాత నీ దగ్గర ఉన్న దాంట్లో 30% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. నీ దగ్గర ₹1,00,000 ఉంటే 30,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా 30,000 పోయినా పర్లేదు,
నాకేమి కాదనుకో చేయాలి. ఆ 30,000 వెళ్ళినాక మళ్ళీ 30,000 లక్ష పెడతానే రాకూడదు. నీకు 30,000 60,000 వచ్చింది అనుకో, మళ్ళీ నువ్వు 30,000 పక్కన పెట్టి 30,000తోనే చేయాలి. దీనికి భయంకరమైన ఓపిక ఉండాలి. దాన్నే ట్రేడింగ్ సైకాలజీ అంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీ తెలియకుండా నువ్వు ట్రేడింగే చేయకూడదు. ట్రేడింగ్ సైకాలజీలో 2 ఫ్యాక్టర్స్ ప్రధానం. ఒకటి గ్రీడ్, 2 ఫియర్. ఈ 2 ఫ్యాక్టర్ల వల్లనే ఎక్కువ మంది లాస్ అవుతారు. ఈ గ్రీడ్ ఎక్కడ వస్తుందంటే, ఇంకా మనం కోట్లు సంపాదించాలని గ్రీడ్. ఫియర్ ఏంటంటే భయపడిపోయి మనం పడిపోతుంది మార్కెట్ అని ఉన్నదాన్ని అమ్మేయడం. అందుకని ట్రేడింగ్ జోలికి పోకుండా ఉండడం అవసరం. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ నువ్వు స్టడీ చేయాలి. అట్లాగే ఎక్స్పర్ట్లని గమనించాలి, ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోవాలి, కానీ నువ్వు స్టడీ చేయాలి. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్లు స్టడీ చేయమని మనకు వారెన్ బఫెట్ చెప్తాడు అనమాట. ఒక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేయకపోతే నువ్వు పెట్టొద్దు అంటాడు. అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే 10 ఏళ్ళకో 20, మినిమం 5 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి. 5 ఏళ్లలో పడినా లేసినా నువ్వు పట్టించుకోవద్దు. రోజు చెక్ చేసేది, పడుతుందా లేదా, పడితే భయపడి అమ్మేసేది. సో ఇవన్నీ చేయకూడదు. ఒక 3 ఏళ్ళు నుంచి 5 ఏళ్ళకి లాంగ్ టర్మ్. దీన్నే కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీని మీద సౌరభ్ ముఖర్జీ కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అనే బుక్ కూడా రాశాడు. సో ఈ పుస్తకాలన్నీ చదివి ఈ నాలెడ్జ్ తెచ్చుకొని మినిమల్ చేయాలి తప్ప గ్రీడ్తో నువ్వు పెంచుకుంటా పోతే ఫైనల్గా ఆత్మహత్య శరణం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.